హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! సో, ఇవాళ ఖజానా 2024 గోల్డ్ స్కీమ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాము. సో, నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, ఇక్కడ ఒక టాబ్యులర్ ఫార్మ్ ఉంది కదా! టాబ్యులర్ ఫార్మ్ ఏంటంటే వాళ్ళు అంటే మనం ఇంత పే చేస్తాం కదా మంత్లీ అని. సో, ఆ మంత్ మనకి ఎన్ని గ్రామ్స్ వచ్చింది. సో, అదంతా కూడా ఇక్కడ మనకు ఒక టాబ్యులర్ ఫార్మ్‌లో ఏసిచ్చారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక యాప్ అండి, ఖజానా యాప్‌లో కూడా మనం అక్కడికి వెళ్ళి లాగిన్ స్కీమ్ అప్లై చేసుకోవసరం లేదు. ఇక్కడ మనం మొబైల్ నుంచి కూడా మనం ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మన స్కీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే అక్కడికి వెళ్లి చేసుకోవడం అనేది బెటర్ అనేది నా సజెషన్. అండ్ ఇక్కడ కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇదంతా ఒకసారి మీరు చదివితే మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఈ వీడియో ఎండింగ్‌లో నేనేం పర్చేస్ చేశానన్నది కూడా మీకు చూపిస్తాను. సో, నాకు ఆ ఐటెమ్ అయితే చాలా బా నచ్చిందండి. సో, ఇంకెందుకు ఆలస్యం, స్కీమ్‌లోకి వెళ్దాం. స్కీమ్ అసలు ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, ఇది మనకి డీటెయిల్స్ అనమాట. సో, ఫస్ట్ మనం అన్నిటికన్నా ముందు మనం ఇవాళ గ్రామ్ రేట్ ఎంత ఉందో చూద్దాము. గ్రామ్ రేట్ ఎంత ఉంది? 6785 ఉంది. అంటే 6785 రూపీస్ ఉంది. ఓకేనా, 6785 రూపాయలు మనకి ఇవాళ గ్రామ్ రేట్ ఉందన్నమాట. సో, ఫస్ట్ మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. సో, 2 పార్ట్స్ కింద డివైడ్ చేసేది ఏంటి? ఫస్ట్ మనకి గ్రామ్ లాకింగ్, అలాగే మనీ. ఓకేనా. సో, మనకి లాస్ట్ టైం ఎలా ఉండేది స్కీము? సో, మనం 11 మంత్స్ మనం పే చేస్తే, సో 11 మంత్స్కి వాళ్ళు 12th మంత్ యాడ్ చేసేవారు. ఎంత ఫుల్ అమౌంట్ కాదు. ఇప్పుడు మనం 3000 పే చేస్తున్నాం మంత్కి వచ్చి. సో 11 మంత్స్ మనం 3000 పే చేస్తే 12th మంత్లో 3000లో హాఫ్ వాళ్ళు పే చేసేవారు అనమాట. ఓకే, 1500 వాళ్ళు పే చేస్తారు. సో ఆ మొత్తం అంతా టోటల్ చేసి ఎంత అమౌంట్ అయితే వస్తుందో, సపోజ్ 34,500 వస్తుంది మొత్తం 12 మంత్స్ వాళ్ళు పే చేస్తే. 12th మంత్ కూడా వాళ్ళు యాడ్ చేసి పే చేస్తే 34,000, 34,500 రూపాయలు వస్తుంది. ఈ 34,500 రూపాయలు. సో ఆ రోజు గ్రామ్ రేట్ ఎంత ఉంది? సో ఆ రోజు గ్రామ్ రేట్ 6785 ఇలాగే ఉందనుకుందాం గ్రామ్ రేట్. సో అంత ఉంటే అప్పుడు ఈ 34,500 డివైడెడ్ బై 6785 అయితే డివైడ్ చేసి గ్రామ్ రేట్ని డివైడ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. ఎంత వచ్చింది మనకి? 34,500 వచ్చింది. అంటే 34,500 వచ్చింది. సో మొత్తం 12 మంత్స్ యాడ్ చేసి వాళ్ళు 1500 కూడా యాడ్ చేసిన తర్వాత 34,500 వచ్చింది. దీనికి ఆ రోజు గ్రామ్ రేట్ ఎంత ఉంది అనుకుందాం? 6785 ఉంది అనుకుందాం. 6785 ఉంది. సో ఎన్ని గ్రామ్స్ వచ్చింది మనకి? డివైడెడ్ బై చేస్తే మనం పెట్టిన అమౌంట్ దానికి ఆ రోజున్న గ్రామ్ రేట్ డివైడెడ్ బై చేస్తే మనకి ఎంత వచ్చింది? 5.08 మిల్లీగ్రామ్స్ అనేది మనకి వచ్చింది. సో ఇది పాత మెథడ్ అనమాట, ఇప్పుడు కాదు. సో పాత మెథడ్లో సేమ్ ఇలా అనేది మనకి చేసేవారు. సో అప్పుడు అలా చేసేవారు కదా. మరి ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉంది అంటే మనం మంత్లీ 3000 అనేది పే చేస్తున్నాం. వాళ్ళు 12th మంత్ అనేది యాడ్ చేయట్లేదు. అప్పుడు యాడ్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే 11 మంత్స్ వరకు మనం పే చేస్తాం కదా. సో ఆ 11 మంత్స్లో ఎంత వస్తుంది? 11 మంత్స్ మనం 3000 పే చేస్తే 33,000 వచ్చింది అనుకుందాం. సో 33,000 డివైడెడ్ బై ఆ రోజు గ్రామ్ రేట్ ఎంత ఉంది? 6785 అనుకుందాం. ఎంత వచ్చింది? 4.86 మిల్లీగ్రామ్స్ వచ్చింది. అదే గ్రామ్ రేట్ ఒకవేళ 7,000 ఉంటే మనకి ఎంత వస్తుంది గ్రామ్? 4.71 మిల్లీగ్రామ్స్ వస్తుంది. సో ఇలా అనమాట, ఇలా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏంటి, ఇన్ని గ్రామ్స్ అనేది కౌంట్ అవుతుంది. సో మరి ఇన్ని గ్రామ్స్ మనకి కౌంట్ అయ్యింది. 9 మంత్స్ వరకు ఏమో 0.44 మిల్లీగ్రామ్స్ వచ్చింది. 10-11 మంత్స్ ఏమో 0.42 మిల్లీగ్రామ్స్ వచ్చింది. సో దీని వెయిట్ ఎంత ఉంటుందంటే ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. ఫస్ట్ మనం 9 మంత్స్ వరకు మరి సేమ్ గ్రామ్ అనేది మనకి మెయింటైన్ అయింది కదా, 0.44 అనేది. సో ఫస్ట్ దీన్ని క్యాల్కులేట్ చేద్దాం. ఎలా క్యాల్కులేట్ చేయాలి? సేమ్ ఇందాక నేను చెప్పాను కదా, 9 ఇంటూ ఎన్ని మంత్స్? 9 మంత్స్ కదా. సో 9 మంత్స్ ఇంటూ మనకి ఎంత గ్రామ్ వచ్చింది? పర్ మంత్కి వచ్చి 0.44 మిల్లీగ్రామ్స్ వచ్చింది. సో దాన్ని మనం యాడ్ చేసుకుంటే ఇంటూ చేస్తే ఎంత వచ్చి 3.96 గ్రామ్స్ అనేది మనకి కౌంట్ అయింది 9 మంత్స్ వరకు. ఓకే. సో మరి లాస్ట్ 2 మంత్స్ మనకి ఎంత వచ్చింది? 0.42 వచ్చింది. 0.42 మిల్లీగ్రామ్స్ వచ్చింది లాస్ట్ 2 మంత్స్. సో ఇందాక మనకి ఎంత వచ్చింది? 0.84 వచ్చింది కదా. 0.84 గ్రామ్స్ వచ్చింది ఈ 2 మంత్స్కి. ఓకే. సో 84 మిల్లీగ్రామ్స్ వచ్చింది. సో దాన్ని మనం ఫస్ట్ మనకి 9 మంత్స్కి ఎంత వచ్చింది? 3.96 మిల్లీగ్రామ్స్ వచ్చింది. ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 4.8 గ్రామ్స్ వస్తుంది. ఓకేనా, 4.8 గ్రామ్స్. సో అదే మనం ఈ దీంట్లో తీసుకుంటే 33,000 డివైడెడ్ బై ఆ రోజు 7,000 ఉందనుకుందాం. 33,000 డివైడెడ్ బై 7,000
ఎన్ని వచ్చింది 4.71 మిల్లీగ్రామ్స్. ఓకేనా. సో అలా మనకి గ్రామ్ రేట్ అనేది మారుతూ ఉంటుంది. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే నా సజెషన్ అయితే గ్రామ్ బ్లాకింగే బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఒకవేళ మనకి సెకండ్ మంత్లో థర్డ్ మంత్లోనో ఈ 6785 స్టార్టింగ్ మనం 6785 కొన్నాము. సో సెకండ్ థర్డ్ మంత్లో ఒకవేళ తగ్గితే అప్పుడు మనకి గ్రామ్ అనేది కొంచెం పెరుగుతుంది, గ్రామ్ వెయిట్ అనేది పెరుగుతుంది. బట్ మనీకి వచ్చేసరికి మనం ఎంత మనీ పే చేస్తే అంత మనీ, అది పెరిగినా పెరగకపోయినా కానీ సేమ్ అంతే ఉంటుంది. సో అందుకని గ్రామ్ బ్లాకింగ్ అనేది మనకి బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. సో నాకైతే ఇది రెండింటితో కంపేర్ చేసుకుంటే గ్రామ్ బ్లాకింగ్ అనేది బెస్ట్ అనిపించింది. సో ఇదండి దీని రెండింటికి మధ్యన డిఫరెన్స్. సో మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇచ్చానని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా నేనేం ఐటమ్ తీసుకున్నాను అనేది చూపిస్తానని. సో రీసెంట్గానే పర్చేస్ చేశాను అనమాట. సో ఇది బ్రాస్లెట్ తీసుకున్నాను అనమాట. ఇది ఒకసారి చూపిస్తాను. సో ఇదండి బ్రాస్లెట్. నాకైతే ఈ మోడల్ చాలా నచ్చింది. అండ్ నేను కూడా ఇది నార్మల్ స్కీమ్ ద్వారానే తీసుకున్నాను. నాకైతే ఇది చాలా నచ్చింది. అండ్ ఇది అరౌండ్గా 7 గ్రామ్స్ ఎంతో పడింది. సో చాలా బాగుంది అనిపించిందండి. అండ్ ఖజానాలో అయితే నేను చూసిన షాప్స్లో నాకు ఖజానాలో అయితే చాలా బెస్ట్ అనిపించింది. మోడల్స్ పరంగా కానీ అన్నిటి పరంగా, ఇయర్ రింగ్స్ అన్ని పరంగా కూడా మనకి మోడల్స్ అనేవి చాలా మోడల్స్ ఉన్నాయని చెప్పేసి ఇది నా ఒపీనియన్. సో ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.